అప్పుడే 2003 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ అయింది. బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ చివరి రోజున నాకు ఉద్యోగం వచ్చింది. హెల్పర్ కమ్ లైన్ మెన్ గా నాకు ఉద్యోగం వచ్చింది జగ్గేపేట పక్కన బల్సుపాడులో. ఆ రోజే చివరి ఎగ్జామ్ రాయాలి, ప్రకటన గ్రంథం, ప్రత్యక్షతల గ్రంథం ఎగ్జామ్ రాయాలి. ఇది రాయాలా, అటు ఉద్యోగ అనుభవాలని పాస్టర్ గారిని అడిగితే, అంటే పాస్టర్ గారి ద్వారా ఆత్మీయ నాయకులు దైవజనులు ఎస్ఆర్ అబ్రహామయ్య గారి ద్వారానే జాబ్ వచ్చింది. అయితే ఆ జాబు పోవాలని దీని పోవాలని ఆలోచిస్తుంటే అయ్యగారు అన్నాడు, నువ్వు సాయంత్రం ఎగ్జామ్ రాదులే, నేనే కదా ఎగ్జామ్ పెట్టేది, నీకు ఒక్కడికి పెడతాను, నువ్వు డ్యూటీకి వెళ్ళంటే ఆ రోజు డ్యూటీ చేసి వచ్చాను. తెల్లారి పొద్దున్నే వెళ్ళి ఏడీ గారికి కలిసి నా జాయినింగ్ లెటర్ ఇచ్చేసి నేను ఉద్యోగంలో జాయిన్ కావాలి. ఇంటికి వచ్చి నేను నా భార్య పిల్లలతో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి నేను వచ్చేసి నా భార్య పిల్లలతో చెప్పి చక్కగా ప్రార్థన చేసుకొని పడుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు సమూయేలు, నిన్నుతో మాట్లాడుతున్నాను, నేను నీ దేవుడిని విన్నాను. ఇదిగో నువ్వు లైట్ వెలిగించడం కాదు, అనేక జీవితాలు వెలిగించాలి, నువ్వు నా సేవ చేయాలన్నాడు. నేనన్నాను, సావనైనా చస్తాను కానీ సేవ మాత్రం చేయను. ఎంతో మంది సేవకులను చూస్తున్నాను, పేర్లు ఇప్పుడు చెప్పలేనులే కానీ, పేర్లు అంటే తక్కువనే కాదు, దేవుని బిడ్డలారా ఎంతో మంది నాకు కనపడ్డారు దేవుని సేవకులు. అందులో కొందరి పేరు చెప్పి కొందరి పేరు చెప్పకపోతే బాగోదు, కానీ ఎంతో మంది దేవుని సేవకులు పడుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు చూశాను. ఒక్కోసారి మా ముందు పాస్టర్ గారు ఏం లేకపోయినా ఉన్నట్టు నటించేవాళ్ళు. ఎందుకు అంటే పాస్టర్ గారు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు లేదు అని చెప్పకూడదు కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా పైకి చెప్పుకునే వాళ్ళు కాదు. నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో తిరుగుతున్నాను కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, సేవ మాత్రం చేయకూడదు అనుకున్నాను. అప్పుడు 2005 సంవత్సరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీవు నా సేవ చేయాలి అని అన్నాడు. సరే సేవ చేయాలని అన్నాడు. మే నెల 24వ తారీఖున, జూన్ నెల 24వ తారీఖున దేవుడు సేవ చేయాలని అన్నాడు. సరే అని చెప్పేసి ఏ ఊర్లో చేయాలి అని చెప్పేసి, అంటే పగలు సాయంత్రం పూట 4:30-5 టైంలో దేవుడు నాతో మాట్లాడాడు ప్రవచనం ద్వారా. ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఏ ఊర్లో చేయాలి ప్రభు అని చెప్పేసి అంటే, ఆయన నాకు చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లాక్ అక్షరాలతో ఒక ఫ్రేముతో ఉన్నటువంటి, చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా బ్లాక్ పెయింట్ ఉంది, అది ఇనుప బోర్డు ఇలాగా ఛానల్ ఇలాగ యాంగ్లర్ ఉంది, ఆ యాంగ్లర్ ఉంది, చుట్టూ ఫ్రేమ్ ఉంది, ఫ్రేమ్ బ్లాక్ కలర్ ఉంది, ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లాక్ అక్షరాలతో ముదిగొండ అని ఉంది. నేను ఎన్నడీ పేరు చూడలేదు కదా, ఎక్కడ చూడలేదు, మనకి ఆడ ఇది తగలలేదు, ముదిగొండ ఎక్కడ అనుకున్నా. ఎందుకంటే ఎన్నడూ మనం చెవితో వెళ్ళలేదు, కంటితో చూడలేదు, కాలుతో నడవలేదు, ఆ ప్రాంతం మనకు పెద్దగా తెలియదు. ఈ ఏరియాలో మనకు వల్లభొకటి తెలుసు, జగ్గేపేట తెలుసు, నందిగం తెలుసు, ఈ కొన్ని ఊర్లు తెలుసు, కానీ ఈ ముదిగొండ మనం ఎన్నడూ రాలేదు. ఒకవేళ 1-2 సార్లు ఖమ్మం వచ్చాను, కానీ ముదిగొండ ఏరియా మనకు తెలియదు. ముదిగొండ అనే ప్రాంతం సేవ చేయాలన్నప్పుడు ముదిగొండ ఎక్కడ అని ఆలోచిస్తున్నాను. అంతకుముందే నా స్నేహితుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అనగా ఉపవాసం ఉన్నప్పుడు ఒక బుక్ పెట్టుకో, అన్ని గుర్తుండవు, ఏదైతే దేవుడు నీతో మాట్లాడిండో వెంటనే మేలుకొస్తే ఎమ్మటే పెన్ను పేపర్ తీసుకుని దాని మీద రాసుకో అన్నాడు. నేను ఆ రోజు రాసుకున్నాను, ఎక్కడ ముదిగొండ బోర్డు అవ్వబడింది. ఆ దర్శనంలో నేను చూస్తున్నప్పుడు కొంచెం ముందుకు రాగానే త్రికోణాకారంలో ఒక డివైడర్ ఉంది, మధ్యలో పెద్ద స్తంభం ఉంది. ఆ స్తంభం ఉంది. ఆ డివైడర్ దగ్గర దిగి నేను నా పక్కన వచ్చిన సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చూపించాడు. సరే అని చెప్పేసి అనుకున్నాను. నా సహోదరుడు పాస్టర్ గారు కూసుమంచలో సేవ చేస్తారు, కర్ణకుమార్ అని, వారి దగ్గరకు వచ్చాను. వారిని తీసుకొని కర్ణకుమార్ ఇది సంగతి అని చెప్పేసి, అప్పుడు ఫ్రెండ్ కనుక పేరు పెట్టి పిలిచేవాడిని. కర్ణకుమార్ ఇటు సంగతి దేవుడు చూపించాడు అన్నప్పుడు, ఎక్కడ సామీలు అంటే ఇట్లా ముదిగొండ అంటే తెలవదా నీకు అన్నాడు. అంటే తెలియదు అన్నాను. ఖమ్మానికి కొండపల్లికి మధ్యలో ఉంటుందయ్యా అన్నాడు. నాకు తెలియదు కదా, ఒకసారి వెళ్దామా అంటే సరే అని చెప్పేసి నేను నడుగురు నుంచి సైకిల్ వేసుకొని అక్కడికి వచ్చాను కూసుమంచికి. ఆ కూసుమంచికి వచ్చిన తర్వాత కూసుమంచి నుంచి బస్కి అడ్రోడ్లో దిగాము. అడ్రోడ్ నుంచి బస్సు ఎక్కి వస్తూ ఉంటే నేను ఎడం చేతి వైపులో బస్సులో కూర్చున్నాను. నేను అలా చూస్తుంటే దేవుడు నాకు దర్శనంలో నేను ఎక్కడైతే కూర్చొని చూశానో అదే నాకు దర్శనంలో కనపడతా ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఇప్పటికీ ఉంది ఆ బోర్డు. పెట్రోల్ బంక్ ఎదురుగా బ్లాక్ అక్షరాలతో ఎల్లో బ్యాక్గ్రౌండ్ తో ముదిగొండ అని బోర్డు ఉంది. నేను ఏడవడం ప్రారంభించాను, ఏడుస్తా ఉన్నాను. ఎందుకంటే నేను దర్శనంలో చూసింది, ఇక్కడ చూసింది రెండు ఒకటే.
అని చెప్పేసి బస్సు కొంచెం దూరం వచ్చిన తర్వాత మేము అలా ముదిగొండ వచ్చింది అని అన్నారు. అక్కడ దింపారు. దింపిన తర్వాత బస్సు వెళ్ళిపోయింది. మేము చూస్తే కరెక్ట్ గా డివైడర్ మా ముందే ఉంది. అటు లేదు ఇటు లేదు. నేను వెంటనే ఆయన అన్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పేసి వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే వారు ప్రార్థన చేశారు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత వెంటనే అక్కడ ఇక్కడ తిరిగాము. అక్కడ పాస్టర్ గారు ఉంటే లోకల్ పాస్టర్ గారు వారిని కలిసాం. ఇట్లయితే కాదు సమయంలో ఇట్లయితే కుదరదు కానీ ఈసారి సైకిల్ వేసుకొని వద్దాం అని చెప్పేసి అని అన్నారు. నెక్స్ట్ సారి సైకిల్ వేసుకొని వద్దామని చెప్పేసి మరలా నేను వచ్చేసి ఈ ప్రాంతం అంతా చూసాము. చూసిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి అర్థం కాక సరే ఏమడుగుదామని చెప్పేసి వెంటనే వెళ్ళి దేవుడు ఈ ప్రాంతానికి ఏమన్నా పిలిచింది కాదా, ముదిగొండ అంటే ఇదేనా, ఇంకేమన్నా ఊర్లు ఉన్నాయా, అసలు ఈ ఊరేనా దేవుడు నన్ను పిలిచింది లేకపోతే ఇంకొక ఊరా, అయితే ఈ ఊరే అయితే నేను ఎవరినైతే పోయి నేను ఇల్లుందా అని అడుగుతానో వాళ్ళే మా ఇల్లే ఇస్తాం కిరాయికి అని చెప్పి అనాలి. నేను ఆ ఇంట్లోనే ఉండాలి అని అనుకొని, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మస్తుగా డబ్బులు వస్తుంటాయి. కొబ్బరి బొండ షాప్ ఉంది నాకు, ఎలక్ట్రికల్ షాప్ ఉంది నాకు, ఫోటో స్టూడియో వీడియోగ్రాఫర్గా చేస్తుండేవాడిని. కనుక నేను ట్రాక్టర్ డ్రైవర్గా కూడా కొంతకాలం చేశాను. అయితే ఇంత చేస్తున్నటువంటి నేను అంత సంపాదన నేను ఈ సేవ చేస్తే ఏమవుతుంది, ఈ ఊరు కాదులే అని ఎట్టగా తప్పించుకున్నాం అన్నట్టుగా నేను ప్లాన్ చేస్తా ఉన్నాను. నేను కొంచెం ముందుకు వచ్చి ఆ మసీద్ దగ్గర రాగానే నేను ఒక ఆయన్ని ముసలాయన ఉంటే అక్కడ అడిగాను, ఏమయ్యా మాకు రూమ్ కావాలి, ఇక్కడ రూమ్ దొరుకుద్దా అంటే, ఇగో మా వాడిదే ఉంది అడుగుదాం రా అన్నాడు. అసలు పోయి అడగానే ఇక్కడ మసీద్ వెనకాల నాగభూషణ్ అనే సహోదరుడు ఉన్నాడు. ఆయన పక్షవాతం వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన 2 గదులు ఉంది. ఆయన అన్నాడు కదా మా గదే ఒకటి ఇస్తాం అని అన్నాడు. ఎంత అంటే 200 కిరాయి, కరెంట్ బిల్లు సరిసగం అన్నారు. అనగానే వెంటనే నేను ఎవరినైతే అడిగితే వాళ్ళే రూమ్ ఇస్తానంటారో ఆ రూమ్ లో ఉంటాను. దేవుడు పిలిస్తే ఖచ్చితంగా దేవుడు పిలిస్తే ఈ సూచన నాకు జరగాలని ఎలియాజర్ ఎలాగైతే అనుకున్నాడో అలాగ అనుకున్నాను. సరే అని అనుకున్నాము. కొన్ని రోజుల తర్వాత నేను, నా భార్య, నా పిల్లలు కలిసి చిన్న పిల్లల్ని వేసుకుని, అప్పుడు పెద్ద బాబుకి 3 సంవత్సరాలండి, చిన్న బాబు 18 18 నెలల పిల్లోడు, ఆయన తీసుకుని ఇక్కడికి సేవకు రావడం జరిగింది.